గైస్, వెల్కమ్ బ్యాక్ టు మా పైన. అండ్ ఈరోజు అయితే మనం ఒక ఈవెంట్కి వెళ్తాం అనమాట. ఇట్స్ అదస్త్రా 2024 ఫ్లీట్రా అట్ శ్రీనిధి కాలేజ్. మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ అది 3 days నుంచి జరుగుతుంది, సారీ 2 days నుంచి జరుగుతుంది. 18 నుంచి ఈ రోజు లాస్ట్ డే అనమాట. అండ్ అక్కడ రేపటి జుమ్ అవుతుంది అనమాట. ఇది మనం దానికోసం వెళ్తున్నాం. అండ్ అక్కడ ఆటో ఎక్స్పో జరుగుతుంది ఈ రోజు. అండ్ డ్రిఫ్ట్ షో. ఆటో ఎక్స్పో ఈ మధ్యన లేటెస్ట్ ట్రెండింగ్ అనమాట. టీమ్ మ్యాడ్ మాన్స్టర్స్ బైకర్స్ అంతా వస్తారు ఆటో ఎక్స్పో అంటే. అండ్ డ్రిఫ్ట్ షో అంటే కార్స్ డ్రిఫ్టింగ్ అదంతా మీకు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి అయితే ఒక 27 కిలోమీటర్స్ ఉంది నా లొకేషన్ నుంచి. ఫస్ట్ ఇక్కడ నుంచి లేపక్కల ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి కలిసి వెళ్తాము. సో హ్యాపెనింగ్ అంటే ఇది. ఎట్లా ఏదైనా జరిగితే బ్లాగ్ చేయడానికి ఉంటుంది. నేను రోజు డైలీ రొటీన్ కాకుండా ఇట్లా ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినా ఏం చేసినా సరే బ్లాగ్స్ పెడతా అని చెప్పాను కదా. సో ఇట్లా ఏం జరిగితే బ్లాగ్స్ పెట్టడానికి ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇక్కడ జరిగితే మనం అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అనేది. ప్లస్ రైట్ మనం అయితే దీపక్కల ఇంటికి వచ్చాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. క్యాబ్ బుక్ చేసుకుని మిగతాది క్యాబ్ లో కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు మనం అయితే ఒక స్పెషల్ పర్సన్ దగ్గరికి వచ్చాం అనమాట. మీకు తెలిసే ఉంటది. ఏ బాబు? శివ. చాలా తర్వాత శివ తెలిసి ఉంటది. యాక్చువల్ శివ వస్తాడు కదా మాతో ఎటు వెళ్ళినా సరే. ఓ బ్రో, తమ్ముడు అవాక్ అవుతున్నాడు. శివ ఎక్కడికి ఇప్పుడు? శ్రీనిధి కాలేజా? మంచి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నా అది. సో ఇప్పుడు దీపక్ రావాలి. దీపక్ రాగానే విల్ గో. యాక్చువల్ డ్రిఫ్ట్ షో ఉందని చెప్పా కదా. డ్రిఫ్ట్ షో ఉంది. అన్ని వస్తాయని అనుకుంటున్నాం. అన్ని వస్తే బాగుంటది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్. అక్కడ ఇలా చేస్తాం అయితే. రైట్ నౌ వీఆర్ ఎట్ ద లొకేషన్ అనమాట. శ్రీనిధి కాలేజ్ ఫ్లీట్రా అక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ ఈజ్ దీపక్, మౌర్య అండ్ శివ. అండ్ యాక్చువల్లీ ఆటో ఎక్స్పో జరుగుతున్నట్టుంది. మేబీ అవుతుంది ఆల్రెడీ. అండ్ మ్యాడ్ మాన్స్టర్స్ టీమ్ వచ్చింది. అండ్ ఇంకా ఎన్ని బైక్స్ వచ్చాయి నాకైతే తెలియదు. ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఎన్ని బైక్స్ వచ్చాయి ఏంటి అనేది. లెట్స్ గో. చాలా పెద్దగా ఉంది ఇక్కడ స్పేస్. ఇక్కడ మనోడు పర్ఫామ్ చేస్తాడు. అండ్ అక్కడ యాక్చువల్ ఆటో ఎక్స్పో ఆల్ బైక్స్ ఆర్ దేర్. ఇప్పుడు నేను వెళ్తా అక్కడికి. అసలు ఎవరు ఉన్నారు ఏంటని చెప్పి మొత్తం అంతా చూద్దాము. నాకు తెలిసి ఎక్స్పో ఆల్రెడీ అయిపోయినట్టు ఉంది. మీన్ అయిపోవడం ఇన్ ద సెన్స్ ఇంకా నడుస్తున్నట్టుంది నాకు తెలిసి. అండ్ ఇప్పుడు హెడ్డింగ్ టు టీమ్ మ్యాడ్ మాన్స్టర్స్. అంటే టీమ్ మ్యాడ్ మాన్స్టర్లో కొంచెం మంది తెలుస్తూ ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఏమేమి బైక్స్ వచ్చి ఏమేమి మొత్తం చూద్దాం. అండ్ ఇట్స్ ZX 10R, all 10Rs. Hello. Founder. అయిందా ఇప్పుడు స్టార్టా? అంతేనా? ఓకే. దీపక్ సీన్ అయినా అనమాట. ఇక్కడ ఉన్న బైక్స్ అన్ని కాంటినెంటల్ GT 200, నింజా 300, బెనెలీ అండ్ GT హంటర్ GT 200 అనుకుంటుంది. వెయిట్, ఇట్స్ 200. అండ్ విపిట్ లైన్, హంటర్, రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ ఈజ్ జామ్ ప్రణీత్ అనమాట. టీమ్ మ్యాడ్ మాన్స్టర్స్ లో హీ హాజ్ ZX 10R. అండ్ వేరే టీమ్స్ కూడా వచ్చినాయి. అంటే టీమ్ మ్యాడ్ మాన్స్టర్స్ కాదు, వేరే టీమ్స్ కూడా వచ్చినాయి. అండ్ ఒక ప్రైమ్ స్ట్రీట్ ట్రిపుల్ అండ్ కాంటినెంటల్ Z9 ZX. అండ్ ఈ ZX ఎవరిదంటే పరేషన్ బాయ్స్ ZX. ఇదొక ZX. దిస్ ఈజ్ డుకాటి, డ్యూక్స్ అన్నీ అవే ఉన్నాయి. అది తెలిసి 2 టీమ్స్ ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ఇంకేం స్టార్ట్ అవ్వలే, అందరు అట్లా ఉన్నారు అంతే. జస్ట్ సీ ఏమవుతుందో. యాక్చువల్లీ సెపరేట్ టెంట్స్ వేస్తున్నారు. అందుకే అక్కడ బైక్స్ అన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు అనమాట. అక్కడ టెంట్స్లో ఉన్న బైక్స్ అన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. యాక్చువల్లీ 2 టీమ్స్ ఉన్నాయి. ఈ టీం అంతా మ్యాడ్ మాన్స్టర్స్ టీమా, అక్కడ ఉన్నది పరేషన్ బాయ్స్ టీమా. అది వేరు ఇది వేరు. దీంట్లో సూపర్ బైక్స్ Z9 స్ట్రీట్ ట్రిపుల్ 10R, హ్యార్లీ, అనదర్ 10Rs 2 ఉన్నాయి. ఒకటి లేటెస్ట్, ఒకటి ఓల్డ్.
ఇవే ప్రస్తుతానికి అయితే ఈ బైక్స్ మిగతా జీటీఎస్ కాంటినెంటల్స్ డ్యూక్స్ హంటర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో జిగ్జాగ్గా పెట్టేస్తున్నారు ఇప్పుడు వీడియో కోసం అని చెప్పి. అండ్ బ్యారిగేట్స్ కూడా ఇప్పుడే అరేంజ్ చేస్తున్నారు బైక్స్ అన్నింటికి. అసలు ఏం చేస్తున్నారు అని చూద్దాం ఇప్పుడు. ఇక్కడ బైక్ గురించి చాలా డిస్కషన్స్ అయితే జరుగుతాయి అనమాట. ఏంటి ఏ మోడిఫికేషన్స్ జరిగినాయి, వాట్ ఈస్ వాట్ అని చెప్పి. ఇప్పుడే మా వాళ్ళందరూ హెల్మెట్స్ అని ఇలా పెట్టారనమాట. యాక్చువల్లీ హెల్మెట్స్ అని అమ్మేస్తున్నారా హెల్మెట్స్ అన్ని? 10కి 2 ఏంటి అందరూ ఉరుకుతున్నారు అనుకున్నాను. యాక్చువల్లీ ఇప్పుడే కార్స్ వచ్చాయి అనమాట. చూపిస్తారు రెండు. అండ్ ఇట్స్ ఏ రేంజ్ రోవర్. అండ్ వాట్ ఈస్ దిస్? ఇట్స్ BMW Z4 అట్లాగే కనిపిస్తుంది. వెయిట్ అక్కడికి వెళ్ళాక చూద్దాము. అండ్ ఇట్స్ కన్వర్టబుల్. యా ఇట్స్ ఇట్స్ BMW Z4 అండ్ ఒక రోజ్ రాయల్స్ అండ్ Monadi RS5 and it's Civic, right? Oh, it's not Civic. No, it's City. Monadi RS5 and it's 350D and అది AMG. అండ్ అదమ్మా ఫస్ట్ అయితే అసెంబ్ల్ అవుతున్నాయి. అన్ని అసెంబ్ల్ అవుతున్నాయి. కార్స్ కానీ బైక్స్ కానీ అన్ని ఫస్ట్ అసెంబ్ల్ అవుతున్నాయి. క్రౌడ్ చూసారా కార్లు ఎట్లున్నారా? అనమాట కార్స్ కానీ బైక్స్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్. ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. నీట్ కూర్చున్నాం అందరం. మాన్స్టర్ ఎనర్జీ డ్రింక్ వాళ్ళు మాకు మాన్స్టర్స్ ఇచ్చారు, తాగాము, బాగానే ఉంది. శివ ఏంటి బస్ అండి? శివ గొప్పదనం ఏంటంటే ఇంత ఎండలో కూడా గుడి వేసి నిలుతున్నాడంటే గ్రేటే శివ. దానికి మెచ్చుకోవచ్చు నిన్న. టీమ్ మ్యాట్ మాన్స్టర్స్ ఆల్రెడీ ఆటో ఎక్స్పో అయిపోయిందండి. సో నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్లో వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకో రౌండ్ వేసి వెళ్తారు మళ్ళీ, అప్పుడు చూపిస్తా. అండ్ పరేషన్ బాయ్స్ టీమ్ అయ్యిందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను వచ్చినప్పుడు అందరూ వచ్చారు. అండ్ కార్స్ అయితే ఇందాక లేటెస్ట్గా వచ్చాయి, అవి కూడా ఇంకా అవ్వలేదు. డ్రిఫ్ట్ షో అని పెట్టారు కాబట్టి డ్రిఫ్ట్ షో ఉందో చూడాలి. అండ్ 2కి జుమ్మా అన్నారు కానీ టైం యాక్చువల్లీ 3 దగ్గరలో అవుతుంది. జుమ్మా కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వెయిటింగ్ అమ్మా. టైం ఆగా డ్రిఫ్టింగ్ ఎక్స్పో వాజ్ స్టార్టింగ్ అనమాట. ఇప్పుడు ఎక్స్పో స్టార్ట్ అవుతుంది. డ్రిఫ్టింగ్ ఎక్స్పో కార్స్వి చూద్దాం. అన్నీ వస్తాయి ఇప్పుడు, కార్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి. ఇప్పుడే కొన్ని కార్స్ కూడా యాడ్ అయినాయి. X5 మినీ కూపర్స్ అన్నీ యాడ్ అయినాయి. ప్రతి ఆటో ఎక్స్పో ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎన్ని రిచ్ కార్స్ ఉన్నా ఇలాంటి ఒక వింటేజ్ కలెక్షన్ అయితే ఉంటుంది. ఇట్స్ 800 మ్యాన్. సీ ద స్టీరింగ్. అండ్ కొంచెం మోడిఫికేషన్స్ అయితే జరిగాయి దీనికి, కార్కి వీల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకు తెలిసి ఇది ఫ్యూల్ థ్రోటల్ వల్ల అనుకుంటా. అండ్ ఇట్స్ GLS 400D. కొన్ని యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు పార్కింగ్ లాట్లోకి వెళ్తే అక్కడ పార్కింగ్ లాట్లో జరుగుతుంది అనమాట. ఇట్స్ 800. అండ్ సిటీ మొత్తం ఒకసారి చూపిస్తారు. సిటీ పోలో మినీ కూపర్, కంట్రీ మ్యాన్ కాదు, ఓన్లీ మినీ కూపర్. ఇట్స్ నాట్ కన్వర్టబుల్. ఈ 350D and RS5 Rolls Royals and its Range Rover Velar and S20. It's Z4, AMG 330i and BMW X5. These are the cars. ఇప్పుడైతే ఇవే ఉన్నాయి. మరి నెక్స్ట్ ఏమేమి వస్తాయో మనకు తెలియదు. రోజీ చూడగానే ఒక విధమైన యాక్చువల్లీ కార్ చూడగానే నేను సందీప్ నడిపాలి అనుకున్నా, బట్ నెంబర్ ఇస్ 24. అండ్ మొన్న స్టేజ్ 2 కూడా చేపించాడు. పార్కింగ్ ఎక్కడ ఓకే ఉన్నాయా కార్స్? ఉన్నాయి. ఇవే కార్స్ అక్కడ వస్తాయా? ఓకే, ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్దాం ఒకసారి. డ్రిఫ్టింగ్ కార్స్ ఇవా లేకపోతే అక్కడ వేరే ఉన్నాయా అనేది చూద్దాం. లెట్స్ గో. ఇది పార్కింగ్ ప్లేస్. ఇప్పుడు డ్రిఫ్ట్ షో జరిగేదంతా ఇక్కడే. వాలంటీర్స్ అందరూ, శ్రీనిధియన్స్ అందరు ఇక్కడ ఉన్నారు, వాలంటీర్స్. అండ్ కార్స్ అయితే ఇంకా రాలేదు. నాకు తెలిసి అక్కడ ఉన్న కార్స్ ఇక్కడికి వస్తాయి. ఐ గెస్ ఇంకో 5 to 10 minutes స్టార్ట్ అవుతుంది. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. కార్స్ అని రాగానే డ్రిఫ్ట్ షో స్టార్ట్ అవ్వగానే మేము మళ్ళీ కంటిన్యూ చేస్తాం. మనం ఫస్ట్ గా వింటేజ్ అనుకున్నాం కదా, వింటేజే వచ్చింది లోపలికి. బట్ ఫస్ట్ అన్ని అసెంబ్లీ అయ్యాక ఐ గెస్
స్టార్ట్ చేస్తారు అనుకుంటా. అది ఒకటే వచ్చింది, మనం అయితే రాలేదు. వస్తున్నాయి అనుకుంటా అన్ని. ఓ నైస్, బాగా కొట్టాడు బ్రో. రాగానే దాన్ని బాగా కొట్టాడు అనమాట. సో క్రౌడ్ అంతా చీరప్ చేస్తుంది మంచిగా. యాక్చువల్ ఇప్పుడే జస్ట్ చిన్న డాష్ అయిందనమాట. బట్ ఆ వీడియో ఏదో వీడి ఫోన్లో ఉంది, వీడియో తీసాడు. నేను దాన్ని అటాచ్ చేస్తా. జస్ట్ ఇప్పుడే ఆ పోల్ అట్లా వచ్చి అట్లా ఆల్రెడీ అట్లా కొట్టింది అనమాట. వీడియో దాంట్లో ఉంది. నేను పెడతా అటాచ్ చేస్తాను. అది జట్ స్పీడ్లో వచ్చి జట్ స్పీడ్లో కుదిరాడు దాన్ని. చూద్దాం ఇంకెన్ని ఘోరాలు జరిగితే చూద్దాం. ఇప్పుడు అయితే 2 కార్డ్స్ వచ్చాయి, ఇంకా రావాలి. ఓ నో, మొత్తం మామూలు లేదు అసలు. ఆ 2 అయితే పిచ్చెక్కిస్తున్నాయి. బట్ ఏది ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఆ పొగలో ఏది ఎక్కడ ఉందో కనపడలేదు. అదొకటే. మేబీ నాకు తెలిసి ఈ 2 అనుకుంటా. ఈ 2 వచ్చి మన డ్రిఫ్ట్ షో చేస్తున్నాయి. వేరే ఏం రావట్లేదు. అక్కడ ఉన్న చిన్న కార్ అయితే బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇద్దరి సేమ్ సిమిలర్ ఫ్రెండ్స్ కార్స్ అనమాట. సో హెడ్లైట్ డ్యామేజ్ అయిన కదా 800కి. సో అంత పెద్ద ప్రాబ్లం లేదు. సో ఐ గెస్ నాకు తెలిసి కార్స్ అని వెళ్ళిపోయి ఉంటాయి. చేసి ఏమవుతుందో అక్కడ ఇంకా జెన్, పోలో, జీటీ అవే ఉన్నాయి 2. వేరే ఏం యాడ్ అవ్వట్లేదు. సో మేము అక్కడ నుంచి బ్యాక్ టు స్టేజ్ అనమాట. ఇప్పుడు జుంబా స్టార్ట్ అవుతుంది. చూద్దాం. ఇప్పుడు దీపక్ పర్ఫార్మెన్స్ కదా, చూద్దాం. బట్ క్రౌడ్ అంతా అక్కడే ఉంది. ఫుల్ చేయాలి ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి. ఆ షార్ట్ సౌండ్స్ అన్ని ఆ కార్ నుంచి కదా, చిన్న కార్ నుంచి వస్తున్నాయి. ఇక్కడ యాక్చువల్ ఎక్కడ అసెంబుల్ అయింది కార్స్ అన్ని. BMW 330i అయిపోయినట్టు ఉంది, వెళ్ళిపోతున్నట్టున్నారు. మర్సిడీస్ GLS 400, X5, RS, మినీ కూపర్. ఇది ఇప్పుడు బ్లూ మ్యాడ్నెస్ అనుకుంటా. అదే బ్లూ మ్యాడ్నెస్ అనుకుంటా. ఐ గెస్ మ్యాట్ మాన్స్టర్స్ అటు వెళ్ళిపోతున్నారు అనమాట టీమ్. రాఘు వెళ్ళిపోతున్నారేమో అనుకున్నాను, బట్ వెళ్ళలేదు అనుకుంటా. ఓకే, ఫార్వర్డ్ ప్లాన్ చేస్తున్నాం. స్టార్ట్ అమ్మా, కొట్టాలి. Okay, say bye to Mad Monsters. My name is Deepak Maurya. I'm a Zumba instructor. I've been to 100+ colleges in Hyderabad. I'm coming back again. మొత్తం అంతా చెప్తున్నాడు అనమాట ఇప్పుడే జస్ట్. Make some noise, Hyderabad. అబ్బే ఈ కాలేజ్ వాళ్ళైనా రా. సరే బయట కాలేజ్ వాళ్ళ సార్ వదిలేసేయండి. మీ కాలేజ్ వాళ్ళ నడవండి కదా. ఓకే, who loves to dance here? వస్తారు అందరూ వస్తారు. కాకపోతే ఆ కార్లు అన్నీ తీసేస్తే అప్పుడు వస్తారు. Come near the stage. ఇప్పుడు వచ్చింది అనమాట లేటెస్ట్ గా ఈ T20D Mercedes. నాయిస్ ఏంట్రా, ఏం కాదు. ఇట్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ Mercedes అనమాట. ఓల్డ్ మోడల్ లో, కానీ చూడటానికి చాలా బాగుంది. ఎందుకంటే మాన్యువల్ అయితే మజా వస్తుంది అనమాట. మజా ఆగా ఫైనల్ అంతా అయిపోయిందమ్మా. ఆటో ఎక్స్పో
అంత అనుకున్నా కానీ 2 సార్లు పక్కన చేసినాయి రిక్షోలు అయితే. బైక్స్ అయితే అన్ని చూసారు ఆల్మోస్ట్. అండ్ సుమ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఆల్ క్రౌడ్ క్లియర్ సైడ్స్ ఇవి మొత్తం క్రౌడ్ అంతా అయితే క్లియర్ అయిపోయింది. అండ్ మేము కూడా వెళ్ళిపోతున్నాం. ఐ హోప్ మీ అందరికీ వీడియో వచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే 10 days 10 mini vlogs, 10 days ఛాలెంజ్, 10 mini vlogs తప్పకుండా చేస్తాను. నేను చేస్తున్నా, అక్కడి నుంచి ఆడు చేస్తాడు. మా పైన ఎవరన్నా మీకు తెలుసు, మేము ఇద్దరం నేను అన్నమాట ఖచ్చితంగా. వాడు విలేజ్ ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఎక్కడ చేస్తా వాడు అక్కడ చేస్తాడు. చూద్దాం, రేపటి నుంచి స్టార్ట్ అనుకుంటున్నాను. ఐ లవ్ ఇట్ ఆన్ మై ఇన్స్టా. అండ్ ఐ హోప్ మీ అందరూ నచ్చింది అనుకున్నా. అండ్ చూసుకోవడం మా పైన. థ్యాంక్ యూ, బాయ్.